ఇప్పుడు వీళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకున్నారో 23 మంది ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకొని జాయిన్ చేసుకున్నప్పుడు ఆ రోజున ప్రజలు ఏ విధంగా భావించి 23 సీట్లు ఇచ్చి వీళ్ళకి తాత్కాలికంగా పక్కన కూర్చోపెట్టారో అయినప్పటికీ సిగ్గు లేకుండా ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా ఒక అవకాశవాద రాజకీయాలతోటి డబ్బులు ఎవడిస్తే వాడిని జాయిన్ చేసుకోవటం, ఎక్కడ ఎమ్మెల్యేగా కొంత సంపాదించి ఉంటాడు. ఇంకా మీరు ఇప్పుడేం చూశారు, రేపొద్దున ఇంకా 2024 ఎలక్షన్ కి ఇంకొక 1 మంత్ ఉండగా రేపు మార్చి లో అసలైన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, జనసేన లేకపోతే అధికారంలోకి వస్తుందని ఏమైనా సర్వే రిపోర్ట్లు కనుక చెప్తే అప్పుడు దూకే వాళ్ళని వీళ్ళు జాయిన్ చేసుకునే దాంట్లో వీళ్ళు వాళ్ళ దగ్గర 100 కోట్లు వీళ్ళ దగ్గర 50 కోట్లు తీసుకుని చేంజ్ చేసుకునేటువంటి పద్ధతికి ఖచ్చితంగా ప్రజలు చాలా సీరియస్ గా కన్సర్న్ ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో వీళ్ళు ఈ విధంగా న్యూట్రల్ పాలిటిక్స్ కాకుండా అక్కడి నుంచి ఇక్కడికి కన్వర్ట్ చేసే పాలిటిక్స్ వల్ల తెలుగుదేశం పార్టీ కూటమి ఖచ్చితంగా నష్టపోతుందని అయితే నేను భావిస్తాను.